కొంతమంది ఉబుసుపోని కబుర్లతో ఎప్పుడు ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు. మరికొంతమంది పని కట్టుకొని మరీ మనపైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటి విమర్శలని ఎలా తట్టుకోవాలి, విమర్శలని అస్త్రాలుగా మార్చుకొని ఏ విధంగా జీవితంలో ఎదగాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చూద్దాం. ప్రతి విమర్శకి మౌనంగా ఉండాల్సినటువంటి పని లేదు. కొన్ని విమర్శలకి ఖచ్చితంగా తిరిగి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి సరైన రీతిలో సరైనటువంటి పద్ధతిలో తగిన సమాధానం ఇవ్వండి. కానీ అలాగే ప్రతి విమర్శకి కూడా మీరు సమాధానం ఇచ్చుకుంటూ పోతే సమయం వృధా అయిపోతుంది. అందుకని ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి విమర్శని ఒక అస్త్రంగా భావించాలట. సామాన్యంగా ఏం జరుగుతుంది, మనల్ని ఎవరైనా విమర్శించారని తెలిసినప్పుడు కానీ లేదంటే మనల్ని ఎవరైనా ఎదురుగా విమర్శించినప్పుడు కానీ మనకి ఒక్కసారిగా కోపం వస్తుంది, ఉవ్వెత్తున ఎగిసిపడతాం, భావోద్వేగాలు విపరీతమైనటువంటి స్థాయికి చేరుతాయి. వాళ్ళని వెంటనే శత్రువులుగా భావిస్తాం. ఇక మన మనసు ఎప్పటికీ వాళ్ళని అంగీకరించదు. కానీ ఇక్కడ మనం రెస్పాండ్ అవ్వాల్సింది ఈ విధంగా కాదు. అందరూ సామాన్యంగా ప్రతిస్పందించేది ఈ పద్ధతిలోనే. కానీ నేననేది ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మన ప్రత్యేకమైనటువంటి ధోరణిలో విమర్శని ఎదుర్కోవాలి. అక్కడ ఏ విమర్శ అయితే మీరు విన్నారో, ఏ విమర్శ నుంచి అయితే మీకు బాధ కలిగిందో ఆ బాధలో మీరు ఎదుటి వ్యక్తిని శత్రువుగా కాదు చూడవలసింది. మీరు వాళ్ళని అనటం, వాళ్ళు మిమ్మల్ని అనటం, ఇలా మధ్యలో మూడో వ్యక్తి చేరటం, ఇలా సమస్య పెద్దదిగా అవుతుంది. విమర్శలని ఎదుర్కొనేటువంటి పద్ధతిని మార్చుకోండి. ఒక్కొక్క విమర్శని ఒక్కొక్క అస్త్రంగా మార్చుకోండి. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో, ఎవరైతే మీ గురించి అవహేళనగా మాట్లాడారో అలాంటి వ్యక్తులకి వాళ్ళ విమర్శలనే మీరు అస్త్రాలుగా మార్చుకొని గొప్ప స్థాయికి ఎదిగి చూపించాలి. అస్త్రాలుగా మార్చుకోవటము అంటే ఆ విమర్శని పదే గుర్తు చేసుకొని వాళ్ళతో గొడవ దిగటం కన్నా ఆ మనల్ని మనం రగిలించుకొని అనుకున్నది సాధించేలాగా, తల ఎత్తుకునేలాగా, విమర్శించిన వాళ్ళు తల దించుకునేలాగా మన నడవడిక ఉండాలి. అంతే తప్ప ఉక్రోషంతోనో ఆవేశంతోనో వాళ్ళని ఏదో చేద్దాం, వాళ్ళని ఏదో అందాం అన్నట్లుగా మన నడవడిక ఉండకూడదు. ఏదైనా సాధించి వీళ్ళకి సమాధానం చెప్తాను అన్నట్లుగా ఉండాలి. అప్పుడే విమర్శ అస్త్రంగా మారుతుంది. రాయిని సుత్తి ఎన్నో దెబ్బలు కొడుతుంది. దెబ్బలకు ఓర్చుకున్నటువంటి రాయి అందమైనటువంటి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టినటువంటి సుత్తి మాత్రం ఏ విగ్రహంగా మారదు, అలాగే మిగిలిపోతుంది. దెబ్బలు తిని దెబ్బలకు ఓర్చుకున్నటువంటి విగ్రహం మహనీయమైనటువంటి శక్తిగా మారుతుంది. అలాగే ఈ విమర్శలని అపనిందలని మోస్తున్న ప్రతిసారి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోవడానికి, మహనీయమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి ఈ విమర్శన అస్త్రాలని వాడుకోవాలి. అంతే తప్ప విమర్శలకి కుంగిపోతూ ఎదురు సమాధానాలు చెప్తూ సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకూడదు. వెనక్కి తిరిగి చూస్తే మిమ్మల్ని విమర్శించినటువంటి వ్యక్తే మరొకరిని విమర్శిస్తూ అదే స్థాయిలో కనిపిస్తాడు. అంటే వాళ్ళ పనులే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉండటం తప్ప వాళ్ళ జీవితం పట్ల ఏదో లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కానే కాదు. అలాంటి వాళ్ళతో మనకు పనేంటి చెప్పండి? మనకే పనులు లేవా? మనకంటూ లక్ష్యాలు ఉన్నాయి కదా, మనం సాధించాలనుకునేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. విమర్శలను తట్టుకొని గొప్పగా ఎదిగి నేను అది కాదు అని మీరు నిరూపించుకుంటారు. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఈ విమర్శలు చేసేటువంటి వాళ్ళు అదే స్థాయిలో ఉండి ఇంకొకరిని గురించి విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పనే అది. వాళ్ళ సమయాన్ని దానిపైన మాత్రమే పెట్టుబడిగా పెడుతూ ఉన్నారని మీరు గమనించుకోండి. కానీ మీరు మీ సమయాన్ని ఇలాంటి విమర్శలని సరైనటువంటి పద్ధతిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కానీ వీళ్ళతోనే వాదులాడుకుంటూ వీళ్ళకే సమాధానం ఇస్తూ వీళ్ళన్న మాటను గురించి మనసులో పెట్టుకొని ఎప్పటికీ బాధపడుతూ ఉండడం కోసం మాత్రం మీ సమయాన్ని ఎప్పుడూ వెచ్చించకండి. ఆ విమర్శని ఒక అస్త్రంగా మలుచుకోవాలి. అస్త్రంగా మలుచుకోవడం అంటే ఆ విమర్శని గుర్తు చేసుకొని మీకు మీరే నేను అది కాదు, నేను ఇది అని నిరూపించుకోవడానికి మీ లక్ష్యం వైపు మాత్రమే గురిపెట్టి విమర్శనాస్త్రాన్ని సంధించండి తప్ప వాళ్ళని ఏం చేద్దామా, వాళ్ళని తిడదామా, వాళ్ళని ఇంకో రకంగా ఎలా అవమానిద్దామా, వాళ్ళని ఇంకా ఏ విధంగా బాధ పెడతామా అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టే లెక్క. విమర్శించారంటేనే ఏ పని పాట లేక ఉబుసుపోని కబుర్లతో ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తున్నారని అర్థం. అలాంటి వ్యక్తులకు మీరు సమయాన్ని కేటాయించి సమాధానం ఇవ్వటం కోసం మీ లక్ష్యాన్ని పక్కన పెట్టారు అంటే మీరు అంతకన్నా తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నారని అర్థం. ప్రతి విమర్శ మిమ్మల్ని తరుముతున్నట్లుగా భావించి మీ లక్ష్యాన్ని తొందరగా చేరుకునేలాగా ప్రతి విమర్శని కూడా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకునేలాగా మీ మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. విమర్శిస్తున్న వాళ్ళు ఎప్పుడు ఒకరి తర్వాత ఒకరిని విమర్శిస్తూ అక్కడే ఆగిపోతారు. ఆ విమర్శలను తట్టుకొని అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగే వాళ్ళలో మీరు ఒకరిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.